హాయ్ అండి అందరికీ పొరలుగా ఉండే పరోటా రెసిపీని అయితే నేను ఇంట్లోనే ట్రై చేశానండి. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేశాను. ఎలా చేశానో ఏంటైతే నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి, కొంచెం పంచదార, కొంచెం సాల్ట్, ఒక టీ స్పూన్ కరాచీనోకి అయితే వేసి చపాతీ పిండిలాగా అయితే కలిపేశాను. మరీ సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి, గట్టిగా అయితే కలుపుకోకూడదు. అదైతే ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత అయితే అవి బౌల్స్లా చేసుకొని తర్వాత చపాతీలాగా అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చూసారా, నేను నైఫ్తో అయితే నాట్లు పెట్టుకున్నాను కదా, అలా అయితే గీతల్లా పెట్టేసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి. రోల్ అనేది చివరి లోపలికి పెట్టేసుకుంటే మనం చేసేటప్పుడు అనేది ఊడిపోదు. తర్వాత ఇవి అయితే మందంగా చేసుకోవాలి, పల్చగా అయితే చేసుకోకూడదు. చేసుకున్న వాటిని ఇలా ప్యాన్ వేసుకొని ప్యాన్ మీద అయితే అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి. కాల్చుకున్న తర్వాత ఇలా వేడి మీదే పొరలు అయితే ఇప్పుకుంటే మనకు పరోటా అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఆలూ కర్రీతో టేస్ట్ చేశాను, బాగానే ఉంది.